అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక ప్రీవియస్ పేపర్ని సాల్వ్ చేద్దాం. అందులో మ్యాక్సిమం ఈజియెస్ట్ వే నుంచి జనరల్ మెథడ్ వరకు ఎలా సాల్వ్ చేయాలి అని తెలుసుకుందాం. సో మ్యాక్సిమం చాలామందికి కాన్సెప్ట్ తెలుసు ఎలా చేయాలి అని. బట్ క్వశ్చన్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది తెలియకపోవడం వల్ల చాలామంది స్కోర్ తగ్గుతుంది. సో మనం ఈ సెషన్లో ఈ క్వశ్చన్స్ని నేను ఎలా అప్రోచ్ అయ్యానో అది మనకి ఏ విధంగా యూజ్ అవుతుందో మనం తెలుసుకుందాం. ఓకే, ద ఫస్ట్ క్వశ్చన్. Number of zeros occurring after the last significant non-zero digits in the product of ఈ నంబర్ని మల్టిప్లై చేసినప్పుడు మనకు లాస్ట్లో వచ్చిన ఎన్ని జీరోస్ ఉన్నాయి, లాస్ట్ జీరోస్ ఉన్న డిజిట్స్ ఎన్ని అని అడిగాడు. సో మనము ఏ విధంగా రాసుకుంటామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ 10x10 తీసుకున్నాం అనుకో, లాస్ట్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 0 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఇది 100 అయింది, 2 డిజిట్స్ ఆటోమేటిక్ వచ్చేసినాయి. ఇంకొక పాయింట్ 10x20x30. ఇప్పుడు మనం దీన్ని ఏమి రాసుకుంటాం, 10x20 200 x30 ఏమవుతుంది 6000 అవుతుంది. ఎన్ని డిజిట్స్ వచ్చాయి, 3 డిజిట్స్ వచ్చాయి. ఇక్కడ చూడండి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 0 3 డిజిట్స్ ఓకేనా. దీన్ని బట్టి మనకి ఏమవుతుంది, లాస్ట్లో ఎన్ని సున్నాలు అయితే ఉంటాయో దాన్ని మల్టిప్లికేషన్ చేసిన తర్వాత వచ్చిన నంబర్ కూడా అన్ని సున్నాలు ఉంటాయని అర్థమవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఒక నంబర్ 5x2 దట్ ఈజ్ ఈక్వల్ టు 10. ఓకేనా, ఒక డిజిట్ ఉంది. 25x4 లేదా 2. ఓకేనా, 50. ఓకేనా, 25x4 100. సో దీన్ని బట్టి మనకి ఏమవుతుంది, 5x2 అనే నెంబర్ వచ్చినప్పుడు 5x2 అని 5x6 కానీ 5x8 కానీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే లాస్ట్ డిజిట్ 40. ఇది ఏమవుతుంది x5 ఉంది అనుకుందాం. ఈ రెండు డిజిట్స్కి 10 అవుతుంది, ఈ రెండు డిజిట్స్కి 30 అవుతుంది, దీనికి 40 అవుతుంది. సో 5తో ఏదైనా ఈవెన్ నెంబర్ మల్టిప్లై చేసినప్పుడు వాటి ఎండ్లో ఏమవుతుందంటే 0 అనేది వస్తుంది, 0 అనే నెంబర్ వస్తుంది. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థం చేసుకోవచ్చు, ఇక్కడ ఈ క్వశ్చన్ మొత్తాన్ని మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు దీంట్లో ఎన్ని 5s ఉన్నాయో ఎన్ని 2sతో ఎన్ని ఉన్నాయో అవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే వాటి ఎండ్లో వచ్చే నెంబర్ తెలిసిపోతుంది కదా. ఇప్పుడు చూడండి 5x2x6x5x8 ఈ నెంబర్ ఉంది. సో దీన్ని మనం ఏం చేసుకుంటాం, 5x2 10, 5x6 30, 5x8 40. సో 1 2 3 డిజిట్స్ 0 ఉన్నాయి కాబట్టి దీనికి ఏమవుతుంది, ఎండ్లో 3 డిజిట్స్ వస్తుంది. ఇక్కడ నెంబర్ ఏమైనా రావచ్చు. సో ఇన్ ద సేమ్ వే అదేవిధంగా మనం కూడా ఇక్కడ ఏం చేద్దామంటే ఎన్ని 5s ఉన్నాయి గుర్తుంచుదాం. 75ని మనం ఏం రాసుకోవచ్చు, ఇక్కడ 25x3. ఓకేనా, ఫస్ట్ పార్ట్. ఓకే, 60ని అలాగే పెట్టేసుకుందాం, 60. ఓకేనా, ఇది అయిపోయింది. నెక్స్ట్ 48లో 5 లేదు కదా, 5 మల్టిపుల్ కాదు కదా కాబట్టి దీన్ని వదిలేసినాం. 35 మళ్ళీ 7x5. ఓకేనా, ఇది అయిపోయింది. 30 ఉంది, 30ని కూడా ఇట్లా పక్కన రాసేసుకుంటున్నాను నేను, డైరెక్ట్గా 0 ఉంది కాబట్టి. 24 5 మల్టిపుల్ కాదు, 10 ఉంది, 10 డైరెక్ట్గా రాసేసుకున్నా x5. ఓకేనా, 10 అయిపోయింది, 5 అయిపోయింది, ఈ రెండు కూడా వదిలేసుకున్నాం. సో ఇప్పుడు చూడండి ఎన్ని 25లు ఉన్నాయి, 5² ఈ రెండు 5² అంటే 5⁴. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1 2 3 10³ అంతేనా. సో ఎన్ని నంబర్స్ ఉన్నాయి, 5⁴. 5⁴ ఉంది. ఇక్కడ ఆటోమేటిక్గా నంబర్ చూడండి 48 ఉంది. 48 అంటే ఏంది, 16x3. ఇక్కడ 24 ఉంది, 4x6 అంటే ఇక్కడ ఏమైపోయింది, 2⁴ 2 2² అంటే
2 to the power of 6 అయింది. సో హైయెస్ట్ వాల్యూ వచ్చింది కదా, 5 to the power of 4 ఇంటూ 2 to the power of 4 ఇంటూ 2² రాయొచ్చు. సో ఈ నంబర్స్ ఏముంది, 5 to the power of 4 ఇంటూ 2 to the power of 4 అనేది 10 డిజిట్ని ఫామ్ చేస్తుంది. 10 to the power of 4 ఫామ్ అయింది. ఓకేనా. సో 10 to the power of 4 ఇంటూ ఆల్రెడీ 10 క్యూబ్డ్ ఉంది ఇక్కడ. సో 10 to the power of 7. సో ఎన్ని డిజిట్స్ ఫామ్ అవుతున్నాయంటే 7 డిజిట్స్ ఫామ్ అవుతున్నాయి. ఆన్సర్ ఏంటి, ఇది ఫస్ట్ ఆప్షన్. ఓకేనా. ఫస్ట్ ఆప్షన్ 7. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. సమ్ ఆఫ్ డిస్టింక్ట్ ప్రైమ్ నంబర్స్ దట్ డివైడ్స్ 5400. దీన్ని మనం ఏం చేసుకోవాలంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్ చేసుకోవాలి. ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, 54 ఇంటూ 100. ఓకేనా. డివైడ్ చేసుకుందాం నంబర్ 18 ఇంటూ 3 ఇంటూ 5² ఇంటూ 2² అంతేనా. దీని వాల్యూ 100ని 25 ఇంటూ 4. 18 అంటే ఎంత, మళ్ళీ ఏం రాసుకోవచ్చు, 3² ఇంటూ 2. ఓకేనా. ఇంటూ 3 ఇంటూ 5² ఇంటూ 2². ఇప్పుడు ఏమవుతుంది, 3 క్యూబ్డ్ ఇంటూ 2 క్యూబ్డ్ ఇంటూ 5². సో ఈ ప్రైమ్ ఇవన్నీ ఏంటి, ప్రైమ్ ఫ్యాక్టర్స్ వచ్చేసినాయి. ఇప్పుడు సమ్ ఆఫ్ ది ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏం చేసుకోవాలి, యాడ్ చేసుకోవాలి. 2 + 3 + 5 దట్ ఈస్ ఈక్వల్ టు 10. ఆన్సర్ ఎంత, ఆప్షన్ 1 10. ఓకేనా. ఈ విధంగా దీన్ని అప్రోచ్ అవ్వాలి. సో ఇది చాలా డిఫరెంట్ క్వశ్చన్, చాలా బాగుంటుంది చూడండి. ఇది 7 to the power of 12 - 2 to the power of 24. అయితే ఏమడిగాడు, ద నంబర్ అమాంగ్ ద ఫాలోయింగ్ దట్ డివైడ్స్. ఈ కింద ఇచ్చిన వాటిలో ఏదైనా ఈ దాన్ని డివైడ్ చేసే నంబర్ ఉందా అని అడిగాడు. సో మనం ఏం చేయాలి, దీన్ని సింప్లిఫైడ్ ఫామ్లోకి రాసుకోవాలి. ఎలా రాసుకోవాలి, ఒక నిమిషం, ఇది ఎలా రాసుకోవాలి చూద్దాం. ఇప్పుడు చూడండి, దీన్ని 7² మైనస్ 2ని ఏం రాసుకుంటానంటే నేను 2 to the 2 బదులు ఇక్కడ 4. ఓకేనా. ఎందుకు 4, 2 to the power of 24 is equal to 2² whole to the power of 12 రాయొచ్చు కదా. ఇవి మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు. a to the power of mn is equal to a to the power of m whole to the power of n, that is equal to a to the power of n whole to the power of m. ఓకేనా. మల్టిప్లై అవుతాయి రెండు కూడా. సో 4 to the power of 12, ఇది కూడా 12. ఇప్పుడు చూడండి, ఇది ఏ విధంగా రాసుకోవచ్చు దీన్ని, ఇంకా మళ్ళీ 7² whole to the power of 6 minus 4² whole to the power of 6 రాయొచ్చు దీన్ని. నెక్స్ట్ ఏం చేస్తాం, 7 to the power of 6 whole square 4² to the power of 6 whole square, ఈ విధంగా రాద్దాం. ఓకేనా. ఇప్పుడు చూడండి, 7 to the power of 6 is equal to a, 4 to the power of 6 is equal to b అనుకుంటే a² - b² ఫామ్లో ఉంది. సో దీన్ని ఏం రాసుకోండి, a + b ఇంటూ a - b. ఓకే, అంతేనా. సో ఈ ఫామ్లో రాసినప్పుడు దీన్ని ఎలా రాస్తాం, ఇప్పుడు 7 to the power of 6 plus 4 to the power of 6 into 7 to the power of 6 minus 4 to the power of 6, ఈ విధంగా రాయొచ్చా. లీవ్ దిస్ వన్. ఇప్పుడు దీన్ని వదిలేద్దాం. ఇప్పుడు మళ్ళీ ఇదే ఫామ్ దీన్ని తీసుకుందాం. 7² హోల్ క్యూబ్ మైనస్ 4² హోల్ క్యూబ్ రాయొచ్చు కదా దీన్ని. ఇప్పుడు చూడండి, ఇది ఏ ఫామ్లో ఉంది, a³ - b³ ఫామ్లో ఉంది. దీని ఫార్ములా ఏంటి, a - b ఇంటూ a² ప్లస్ ab ప్లస్ b², అంతేనా. సో ఈ ఫామ్లోకి రాసుకుందాం మళ్ళీ. ఇప్పుడు చూడండి, a - b అంటే ఎంత, 7² - 4² ఇంటూ 7 to the power of 4, 7² whole square plus 7 to the power 7² into 4² plus b² వాల్యూ అంటే ఎంత, 4 to the power of 4. ఓకేనా. ఇప్పుడు ఇదంతా వదిలేసేయండి, ఇది తీసుకోవాలి మళ్ళీ. ఇప్పుడు ఎందుకు, ఓన్లీ మైనస్లో ఉన్నది మనకి ఈజీగా ఫామ్లోకి వచ్చేస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ a² - b² ఫామ్లో ఉంది. దీన్ని ఏం రాసుకోవచ్చు, 7 + 4 into 7
7 minus 4 అంతేనా. 7 plus 4 అంటే 11 into 3 that is equal to 33. సో సో 33 అనేది ఈ నంబర్ యొక్క మల్టిపుల్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు 33 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు 7 to the power of 12 minus 2 to the power of 24. ఓకేనా. ఈ వాల్యూ అవుతుంది. ఏ అనేది ఏదైనా అవ్వచ్చు. ఏ అనేది మిగతా పార్ట్ ఇదంతా. ఓకేనా. మిగతా పార్ట్ ఇదంతా ఏ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, మల్టిపుల్ ఆఫ్ ఇది వచ్చింది కాబట్టి ఈ కంప్లీట్ నెంబర్ కూడా 33తో డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ ఉన్న ఆప్షన్ మనకి ఏముందండి, ఆప్షన్ 2 ఉంది. సో ఇది కరెక్ట్ ఆన్సర్. దీన్ని ఈ విధంగా అప్రోచ్ అవ్వాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఇద్దరు కుమారులు వారి తండ్రి యొక్క సగటు వయస్సు, ఇంగ్లీష్లో చదువుదాం ఈ క్వశ్చన్. ది యావరేజ్ ఏజ్ ఆఫ్ 2 sons అండ్ దేర్ ఫాదర్ ఈజ్ గ్రేటర్ దాన్ ది యావరేజ్ ఏజ్ ఆఫ్ 2 sons అండ్ దేర్ మదర్ బై 4 years. ఓకేనా. ఇక్కడ నేను ఏమనుకుంటున్నాను అంటే సన్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 2 sons ఉన్నారు కాబట్టి 2 sons S1 ప్లస్ S2 ఫాదర్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్. ఓకేనా. ఫాదర్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్. యావరేజ్ అన్నాడు కాబట్టి బై ఎంత తీసుకుంటాం, 3 members ఉన్నాడు కాబట్టి బై 3 ఈజ్ ఈక్వల్ టు ఏమన్నాడు, నెక్స్ట్ పాయింట్ నెక్స్ట్ పారా ఈజ్ గ్రేటర్ దాన్ ది యావరేజ్ ఏజ్ ఆఫ్ 2 sons అండ్ దేర్ మదర్ బై 4 years. సో వాళ్ళ మదర్ ప్లస్ 2 sons. ఓకేనా. మదర్ ఏజ్ ఎఫ్ బై 3 ఎంత, 4 గ్రేటర్ దెన్ అన్నాడు కాబట్టి 4. ఓకేనా. సో ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేస్తే S1 ప్లస్ S2 ప్లస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు బై 3 ఈజ్ ఈక్వల్ టు S1 ప్లస్ S2 ప్లస్ ఎం ప్లస్ 12 బై 3. ఓకేనా. 3 క్యాన్సిల్ అయిపోతుంది. S1 ప్లస్ S2 క్యాన్సిల్ అయిపోతుంది. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎం ప్లస్ 12. ఇది ఈ ఈక్వేషన్ వచ్చిందా. దీని అర్థం ఏంటంటే ఫాదర్ అనేవాడు వాళ్ళ మదర్ కంటే, పిల్లల మదర్ కంటే 12 years పెద్దవాడు. ఓకేనా. ది యావరేజ్ ఏజ్ ఆఫ్ 4 person ఈజ్ 19 years. సో ఇక్కడ ఇంకా నెక్స్ట్ పాయింట్ ఏమన్నా 4 persons యావరేజ్ అని అడిగాడు. S1 ప్లస్ S2 ప్లస్ యావరేజ్ ఏజ్ ఆఫ్ 4 persons అన్నాడు. S1 ప్లస్ S2 ప్లస్ S3 ఫాదర్ మదర్ ప్లస్ ఫాదర్ ఈజ్ ఈక్వల్ టు బై 4 ఈజ్ ఈక్వల్ టు 19. సో వాల్యూ ఏమొచ్చింది, S1 ప్లస్ S2 ప్లస్ ఎం ప్లస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 76. ఓకేనా. 19 అండ్ యావరేజ్ ఆఫ్ 2 sons ఈజ్ ఈక్వల్ టు 6. మళ్ళీ ఏమన్నాడు, S1 ప్లస్ S2 బై 2 ఈజ్ ఈక్వల్ టు 6. S1 ప్లస్ S2 ఈజ్ ఈక్వల్ టు 12. సో మనం ఈ ఈక్వేషన్లో పెట్టేద్దాం. S1 ప్లస్ S2 ఈజ్ ఈక్వల్ టు 12 ప్లస్ ఎం ప్లస్ ఎఫ్ అంటే ఎంత ఇచ్చాడు ఇక్కడ, ఎం ప్లస్ 12 ప్లస్ ఎం అంతేనా. ఇది ఎఫ్ ప్లేస్లో ఈజ్ ఈక్వల్ టు 76. 64 ఈజ్ ఈక్వల్ టు ఎం 2m ప్లస్ 12 అంతేనా. 2m ఈజ్ ఈక్వల్ టు 52. ఎం ఈజ్ ఈక్వల్ టు 26. ఓకేనా. దెన్ ద రేషియో ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ బిట్వీన్ ద ఫాదర్ అండ్ మదర్. సో ఇక్కడ ఆప్షన్ ఓకే, ఎం ఈజ్ ఈక్వల్ టు 26. మనకి ఇప్పుడు ఫాదర్ కావాలి. ఈ ఫాదర్ ఈజ్ ఈక్వల్ టు ఎం ప్లస్ 12 అంతేనా. ఎం అంటే ఎంత, 26 ప్లస్ 12 దట్ ఈజ్ ఈక్వల్ టు 38. సో ఫాదర్ ఈస్ టు మదర్ అడిగాడు. 38 ఈస్ టు 26 వాల్యూ ఎంత, 19 ఈస్ టు 13. ఇక్కడ ఎక్కడ ఉంది ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్
యావరేజ్ వెయిట్ ఆఫ్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు 84. సో ఏమనుకోవాలి, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 84 ఇంటూ 3. ఓకేనా. నెక్స్ట్, ఇఫ్ డి జాయిన్స్ ద గ్రూప్ దేర్ యావరేజ్ వెయిట్ బికమ్స్ 80. ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 80 ఇంటూ 4. అంతేనా. సో మనకు దీన్ని బట్టి డి వాల్యూ ఎంత వస్తుంది, డి వాల్యూ ఎంత వస్తుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 3 4 12, 3 8 252, 320. ఓకేనా. సో ఇవి రెండు తీసేస్తాం, ఎందుకు, డి వాల్యూ కావాలి కాబట్టి. డి ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకు, 8. ఓకేనా. 12 68. ఓకేనా, డి వాల్యూ. నెక్స్ట్ ఏం అడిగాడు, ఇఫ్ అనదర్ మ్యాన్ ఈ హూస్ వెయిట్ ఈస్ 3 kg మోర్ దాన్ డి. సో ఈ వాల్యూ ఎంత అంట, 3 kg మోర్ దాన్ వి, ఈ డి అన్నాడు. 68 ప్లస్ 3 ఎంత, 71. రీప్లేసెస్ ఏ, దెన్ ద యావరేజ్ ఆఫ్ బిసిడిఈ బికమ్స్ 79. బి ప్లస్ సి ప్లస్ డి ప్లస్ ఈ ఇజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడు, 79 ఇంటూ 4 ఎంత, 36 23 16. ఓకేనా. ఓకే, మనకి ఇప్పుడు ఆల్రెడీ బీసీడీ వాల్యూ డి వాల్యూ తెలుసు. 68 ప్లస్ 71 ఎంత, 9 39 139. బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 139 తీసేస్తే ఎంత వస్తుంది, 16లో 9 పోతే 7 7 177. బి బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 177. ఓకేనా. ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఎంత, 252. ఓకేనా. మనకు కావాల్సింది బి ప్లస్ సి, దీనిలో సబ్ తీసేసాం అనుకో ఏ వాల్యూ వస్తుంది, ఏ ఈజ్ ఈక్వల్ టు 252 మైనస్ 177. ఎంత వచ్చింది, 12 మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 12 మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 5. 575. ఆప్షన్ ఏమో థర్డ్ ఆప్షన్. ఓకేనా. నెక్స్ట్, ఏ ట్రేడర్ bought 2 cycles for the sum of 7800. సో 2 సైకిల్స్ వాల్యూ, ఒక వాల్యూ ఎక్స్ అనుకుందాం, ఇంకొక వాల్యూ వై అనుకుందాం. ఓకేనా. ఒక వాల్యూ ఎక్స్, ఒక వాల్యూ వై. నేను ఈజీగా ఉండడం కోసం దీన్ని ఏమనుకుంటా అంటే 100x ప్లస్ 100y అనుకుంటా, ఈజ్ ఈక్వల్ టు 7800. ఓకేనా. వాడు ఇచ్చింది. ఈ సోల్డ్ ద ఫస్ట్ వన్ అట్ ద ప్రాఫిట్ ఆఫ్ 4%. సో ఇది ఫస్ట్ వన్, ఇది సెకండ్ వన్. ఫస్ట్ వన్ ఎంతకు అమ్మాడు, 104xకి, 4% ప్రాఫిట్ కదా. అండ్ ద సెకండ్ వన్ 99% లాస్. ఎంతకు అమ్మాడంట, 91% అమ్మాడు, 91% ఆఫ్ వై. ద లాటర్ ఫౌండ్ దట్ ఈచ్ సైకిల్ ఈజ్ సోల్డ్ అట్ ద సేమ్ ప్రైస్ అయిపోయింది, ఈక్వల్ అయిపోయింది. సో దెన్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది సైకిల్ విచ్ ఈజ్ సోల్డ్ అట్ లాస్లో అమ్మిన ఈ వై వాల్యూ అనుకోమన్నాడు. ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు 91/104. సో మనకి దీన్ని చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. రేషియో 13 7 13 8. ఓకేనా. ఎక్స్ బై వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 7/8. సో మనకేం కావాలి, 100x ప్లస్ 100y ఈజ్ ఈక్వల్ టు 7800. ఓకేనా. అంతేనా.
8x ఈజ్ ఈక్వల్ టు 7y అయింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. ఎక్స్ వాల్యూ వై వాల్యూ, ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇక్కడ 7 ప్లస్ 8 ఇంటూ ఎం ఈజ్ ఈక్వల్ టు 7800 బై 15. ఇప్పుడు చూడండి, ఎక్స్ బై వై వాల్యూ 7/8 వచ్చింది. సో టోటల్ వాల్యూ 15, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 15, అంతేనా. మనకు కావాల్సింది వై వాల్యూ ఎంత 8 అంటే, సో 15 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 7800. ఓకేనా. మనకు కావాల్సింది 8 వాల్యూ కదా, 8 యూనిట్స్. 7800 బై 15 ఇంటూ 8. ఓకేనా. 15 5 జా 75, 15 2 జా, సో 52 ఇంటూ 8 16, 4160. సో ఆన్సర్ ఇస్ థర్డ్ ఆప్షన్. ఓకేనా. నెక్స్ట్, ఏ పర్సన్ సోల్డ్ అన్ ఆర్టికల్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పర్సన్ సోల్డ్ అన్ ఆర్టికల్ at 144, thereby gaining a profit percentage equal to the cost price, then the cost price of an article is. ఒక పర్సన్ 144కి ఒక వస్తువుని అమ్మినాడు. సో వాడి ప్రాఫిట్ ఎంత అంటే, వాడు అమ్మిన దానికి ఈక్వల్ పర్సంటేజ్ ఎంత అమ్మినాడు అనుకుంటే, ఒక ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఏదైనా ఒక వస్తువును ఎక్స్కి అమ్మినాడు అనుకో, వాడికి X% ప్రాఫిట్ వచ్చింది. ఒక వస్తువును 100 రూపీస్కి అమ్మితే 100% ప్రాఫిట్, X% అనమాట. 200కి అమ్మితే 200% ప్రాఫిట్ వచ్చిందని అర్థం, దాని మీనింగ్ ఈ క్వశ్చన్లో. సో ఇప్పుడు మనం ఏం చూడాలి, దీన్ని X% Y% అనుకుంటూ టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ క్వశ్చన్ డైరెక్ట్గా ఆప్షన్స్తో ఎవాల్యుయేట్ చేసుకోవాలి. సో 80% ఆఫ్ 80, X ప్లస్ X% ఆఫ్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 144, అంతేనా. సో ఇప్పుడు మనం ఈ ఆప్షన్ని ఎవాల్యుయేట్ చేసుకొని 144 ఎక్కడ వస్తుంది అనేది క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ పెట్టడమే. సో ఇది చూడండి, 64 వద్దు 90 తీసుకుందాం. 90 ఇంటూ 90 ప్లస్ 90% ఆఫ్ 90 ఎంత 81, ఎంత వచ్చింది ఇక్కడ 171 వచ్చింది. సో ఈ ఆప్షన్ కాదు. ఓకేనా, ఈ ఆప్షన్ కాదు. నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళిపోదాం. 80 ప్లస్ 80 ఇంటూ 80% అంటే ఎంత 8 8 64 ప్లస్ 80 144 వచ్చింది. సో ఆన్సర్ 144 వచ్చింది కదా. ఇక్కడ కూడా వాడు అడిగింది కూడా 144 వచ్చింది అన్నాడు కదా, కాబట్టి ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 80. మనం దీన్ని కూడా క్యాలిక్యులేట్ చేద్దాం, ఇవేమైనా సాటిస్ఫై చేస్తాయా అని. ఓకేనా. 64 ప్లస్ 64% ఆఫ్ 64 ఇంటూ 64/100 ఎంత 64 వదిలే 60 వేసుకో, మన ఈ క్యాలిక్యులేషన్స్ ఈజీ అవ్వడం కోసం. 6 6 36, ఓకేనా. ప్లస్ 64 ఎంత 10 100 వచ్చింది. సో ఇది చాలా తక్కువ ఉంది 144 కంటే. ఈ 4% ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే కూడా 106 104 దగ్గరగా అయిపోతుంది. ఓకేనా. ఈ ఆప్షన్ కూడా తప్పు అయిపోయింది. ఓకేనా. ఆప్షన్ ఇది కూడా, ఈ ఆప్షన్ని ట్రై చేద్దాం. 75 ఇంటూ 75 ప్లస్ 75 ఇంటూ 75/100 70 వేసుకో. 7 7 49 ప్లస్ 75. ఓకేనా. వాల్యూ అనేది 4 7 5 12 124 వస్తుంది. కాబట్టి ఈ ఆప్షన్ కూడా తప్పే. సో మనకు లెఫ్ట్ ఇది ఒక్క ఆప్షనే మిగిలింది కాబట్టి, ఒకే ఆప్షన్ మిగిలింది కదా మనకి 80. సో ఈ విధంగా అప్రోచ్ అవ్వాలి. మనం ఈ విధంగా వెళ్ళినాం అనుకో, ఏదైనా అమౌంట్ని ఎక్స్ అనుకుంటే ప్లస్ X/100, X ఇంటూ X/100 ఈజ్ ఈక్వల్ టు 144 వేసుకుని మనం ఎక్స్ వాల్యూ కనుక్కోవాలని ట్రై చేస్తే చాలా లేట్ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది. ఈ విధంగా అప్రోచ్ అవ్వాలి ఈ క్వశ్చన్ని.
నెక్స్ట్ ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఏ పెయిర్ ఆఫ్ షూ ఈజ్ ఈక్వల్ టు 800. మార్క్ ప్రైస్ ఈజ్ 1060. If the shopkeeper suffered a loss of 12% in the festival sale, the approximate discount. సో ఇక్కడ నేనేంటంటే ఈ క్వశ్చన్ని నేను వాల్యూస్తో ఎలా చేద్దాం చూద్దాం. కాస్ట్ ప్రైస్ ఏమనుకుంటానంటే నేను డైరెక్ట్గా 100x అనుకుంటా, ఓకేనా. నెక్స్ట్ ఏమనుకుంటా అంటే మార్కెట్ ప్రైస్ ఈజ్ 1060. ఇఫ్ షాప్కీపర్ సఫర్డ్ ఏ లాస్, సో సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 12% లాస్ అన్నాడు కాబట్టి దీంట్లో నుంచి 12% తీసేసినప్పుడు ఏమవుతుందంటే 88% అవుతుంది. 88% ఆఫ్ కాస్ట్ ప్రైస్, ఓకేనా. అప్రాక్సిమేట్, ఓకే, కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 800, సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ ఎల్స్, ఓకేనా. కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది ఇక్కడ మనకి డైరెక్ట్గా 800, 88 ఇంటూ డైరెక్ట్గా 88% ఇంటూ 800, ఓకేనా. దట్ ఈజ్ ఈక్వల్ టు 8 అవుతుంది. ఎంత అవుతుంది, 6470. దిస్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్. సో ఇప్పుడు చూడండి, మనం డైరెక్ట్గా ఆన్సర్ చేసేద్దాం దీనికి. డిస్కౌంట్ ఆఫర్డ్ ఈజ్ ఈక్వల్ టు 704 బై మార్కెట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ వాల్యూ ఎంత, 1060, ఓకేనా. 704 బై 1060 క్యాలిక్యులేట్ చేయండి దీన్ని, ఏమొస్తుంది వాల్యూ. సో అప్రాక్సిమేట్గా దీని వాల్యూ క్యాలిక్యులేషన్ చేస్తే 66 పాయింట్ సంథింగ్ ఇట్లా వస్తుంది. 66.5 అనుకుందాం, ఓకేనా. సో ఈ వాల్యూ 66.5 వచ్చిందంటే డిస్కౌంట్ ఎంత ఇచ్చినట్టు, దీనికంటే ఎంత తక్కువ ఉంది, 100 కంటే ఎంత తక్కువ ఉంది, 33.5 ఉంది కదా. సో నియరెస్ట్ వాల్యూ ఏముంది ఇక్కడ 33.5కి, 33.5 ఏది ఉంది, 33.6 ఉంది, కాబట్టి ఇది ఆన్సర్ అయిపోతుంది. సో మనం కంప్లీట్గా దీన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ కూర్చుంటే చాలా టైం వేస్ట్ అవుతుంది. అప్రాక్సిమేషన్ వాల్యూస్ తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, పీ సోల్డ్ అన్ ఆర్టికల్ టు క్యూ అట్ 25% ప్రాఫిట్. సో పీ వాల్యూ ఎంత అనుకుంటాను అంటే నేను 16 అనుకుంటా, ఓకేనా. 16 అని ఎందుకు అనుకున్నానంటే 25% ప్రాఫిట్ అన్నాడు కదా. 25% అంటే ఏం రాసుకోవచ్చు అంటే 1/4 అని రాసుకోవచ్చు మనం, ఓకేనా. 50% అంటే ఏం రాసుకోవచ్చు అంటే 1/2. ఎందుకు 1/2, 1/4 అని రాసుకుంటున్నాం, 50% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 50/100, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 1/2, ఓకేనా. డైరెక్ట్గా 1/2 అని రాసుకున్నాం. 25% అంటే ఏం రాసుకోవచ్చు, ఎక్స్ ఇంటూ 25/100, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4. ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో నాకు ఏంటి అంటే ఇక్కడ 4తో మల్టిపుల్ అయి ఉండాలి కాబట్టి నేను ఇక్కడ 16 అని తీసుకున్నా పీ వాల్యూ, ఓకేనా. సో పీ ఈజ్ ఈక్వల్ టు 6. పీ కాస్ట్ వాల్యూ ఎంత, 16. క్యూకి ఎంతగా అమ్మాడు, 25% ప్రాఫిట్ కదా. సో 25% అంటే ఎంత, +4, అంతేనా. 20గా వచ్చింది. క్యూ సోల్డ్ ఇట్ టు ఆర్ అట్ 15% లాస్. మళ్ళీ ఏమన్నాడు, 15% లాస్ అన్నాడు. సో 15% అంటే ఎంత, దీంట్లో క్యూలో 15% 3. సో క్యూ ఆర్కి ఎంతకు అమ్మాడు, 17గా. ఆర్కి ఎంతకు అమ్మాడు,
ఆర్కి -15% కదా, ఇది -15%, ఇది 100 అనుకో, ప్లస్ 25% ఇంక్రీజ్ ఇది, ఓకేనా. ఇది డిక్రీజ్ 15%. ఎంత డిక్రీజ్ అయిపోయింది, 20లో నుంచి 15% పోతే 15% 3, సో మనం తీసేసిన తర్వాత 17 అమ్మేశాడు, ఓకేనా. అండ్ ఆర్ సోల్డ్ ఇట్ టు ఎస్ ఫర్ 20% ప్రాఫిట్. అగైన్ మళ్ళీ వీడు ఎస్కి ఎంతకు అమ్మాడు, 20% ప్రాఫిట్గా అమ్మాడు. అంటే ఎంత, 3.4, 20% అంటే 20.4 దాని వాల్యూ, ఓకేనా, ఎస్ దగ్గర. సో అండ్ సో ఇఫ్ ఎస్ బాట్ ఇట్ ఫర్ 204, పీ పర్చేస్ ద పీస్ పర్చేస్ ప్రైస్ ఆఫ్ ది ఆర్టికల్ ఐ అన్నాడు. సో ఎస్ అనేటోడు ఎంత కొన్నాడు, ఎస్ వాల్యూ 204 వచ్చింది, బట్ వాడు కొన్నది ఎంత, 204కి వచ్చింది డైరెక్ట్గా. సో మనం అన్నిటినీ 10తో మల్టిప్లై చేసుకుంటే అయిపోతుంది. 160 కొన్నాడు వీడు, 200కి అమ్మినాడు, 170కి వీడు, లాస్ట్కు 204 అయింది వాల్యూ. సో పీ వాల్యూ దగ్గర ఎంత ఉందంటే 160. ఆప్షన్ ఏముంది, 1, అది కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. If a reduction of 3 rupees is given on an article and sold it to 42, the percentage of discount allowed. సో ఇప్పుడు చూడండి, రిడక్షన్ డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు, 3, సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చాడు, 42. సో వీడికి కాస్ట్ ప్రైస్ ఏమవుతుందంటే లేదా కాస్ట్ ప్రైస్ లేదా మార్కెట్ ప్రైస్, మార్కెట్ ప్రైస్ అనుకుందాం, కాస్ట్ ప్రైస్ మార్కెట్ ప్రైస్. సో మార్కెట్ ప్రైస్ ఏమవుతుంది, డిస్కౌంట్ ప్లస్ సెల్లింగ్ ప్రైస్, అంతేనా, దట్ ఈజ్ ఈక్వల్ టు 45 అయింది. సో డిస్కౌంట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, డిస్కౌంట్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100, అంతే కదా. సో డిస్కౌంట్ ఎంత, 3/45 ఇంటూ 100, ఎంత వాల్యూ, 15. 100/15, 5 3s 5, 20s 20/3. 20/3 అంటే ఏం రాసుకోవచ్చు మనం, 6 ఇంటూ 2/3, ఓకేనా. ఆప్షన్ 4 ఇది. ఆఫ్టర్ అలోయింగ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 20% ఆన్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్, ఏ షాప్కీపర్ మేక్స్ ఏ ప్రాఫిట్ 12%. వాట్ పర్సెంట్ ఇట్ మార్కెట్ ప్రైస్ అబౌవ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్. ఇప్పుడు ఏమన్నాడు ఇక్కడ, ఆఫ్టర్ అలోయింగ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 20% ఆన్ ద మార్కెట్ ప్రైస్. సో ఎప్పుడైనా కానీ మనం తీసుకున్న పాయింట్ ఏంటి అంటే ఒకటే, కాస్ట్ ప్రైస్ని 100 తీసుకోవాలి, ఓకేనా. లేదు మన అవసరాన్ని బట్టి కాస్ట్ ప్రైస్ అయినా తీసుకోవచ్చు, లేదంటే మార్కెట్ ప్రైస్ అయినా 100గా తీసుకోవచ్చు. సో ఇప్పుడు నేనేం తీసుకుంటున్నాను అంటే కాస్ట్ ప్రైస్ని 100గా తీసుకుంటున్నాను. సో ఈ కాస్ట్ ప్రైస్ 100గా తీసుకున్నాను. సో ఇక్కడ ఏం చేయాడు, ఏ షాప్ ఎప్పుడైనా ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేసేది మనము కాస్ట్ ప్రైస్ మీదనే క్యాలిక్యులేట్ చేస్తాం. ప్రాఫిట్ అయినా లాస్ అయినా కాస్ట్ ప్రైస్ మీదనే క్యాలిక్యులేట్ చేస్తాం. సో ప్రాఫిట్ ఎంత అన్నాడు, 12% అన్నాడు. కాస్ట్ ప్రైస్ మీద 12% ప్రాఫిట్ అన్నాడు కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందంటే 112 అయిపోయింది, 12% ప్రాఫిట్ వచ్చింది. అండ్ వాడేమన్నాడు, మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ ఎంతో తెలియదు మనకు, కానీ వీడేం చేశాడు, డిస్కౌంట్ ఆన్ ద మార్కెట్ ప్రైస్ అన్నాడు. డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు, 20% డిస్కౌంట్ ఇచ్చాడు. అంటే దీని వాల్యూ ఎంత, 80% ఆఫ్ మార్కెట్ ప్రైస్, అంతేనా. 80% ఆఫ్ మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 112 అయితే 100% ఆఫ్ మార్కెట్ ప్రైస్ అయితే దాని మార్కెట్ ప్రైస్ వాల్యూ వస్తుంది, అంతేనా. దట్ ఈజ్ ఈక్వల్ టు 112/80 ఇంటూ 100, వాల్యూ వచ్చేసిందా, 8 1 8 1 8 8 4 32. మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 140. సో ఎంత, 140. సో 40% హయ్యర్ దాన్ 40% వాడు ఎక్కువగా కాస్ట్ ప్రైస్ కంటే 40% ఎక్కువగా మార్క్ చేసుకున్నాడు. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఏ ట్రైన్ ఆఫ్ లెంత్ 180 meters మూవింగ్ ఇన్ యూనిఫామ్ స్పీడ్ క్రాసెస్ ఏ టెలిఫోన్ పోల్ ఇన్ 18 seconds. Due to detachment of some coaches, its length reduced to 150 meters. Now time taken by this train moving with the same speed to cross a bridge of 120 meters. సో ఈ క్వశ్చన్ చూడండి, సింపుల్. ట్రైన్ లెంత్ ఎంత అన్నాడు, ట్రైన్ లెంత్ 180 meters, ఓకేనా. టెలిఫోన్ పోస్ట్, ఇక్కడ ఒక పోస్ట్ ఉంది, ఓకేనా, ఒక పోల్. ఈ పోల్ను దాటడానికి వాడికి ఎంత టైం పట్టింది అన్నాడు, 18 seconds. సో 180 metersని 18 secondsలో దాటింది. సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు
టైమ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఇది మనకు ఆల్రెడీ తెలుసు ఈ ఫార్ములా. సో మనం ఏం చేస్తాం, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఎంత 180 మీటర్స్, టైమ్ ఈజ్ ఈక్వల్ టు 18 సెకండ్స్, అంతేనా. సో స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 10 మీటర్ పర్ సెకండ్. ఓకేనా. నెక్స్ట్ ఏం అడిగాడు, డ్యూ టు డిటాచ్మెంట్, ట్రైన్ డిటాచ్ అయిపోయింది, లెంత్ రెడ్యూస్ టు 150 మీటర్స్. సో ఇప్పుడు డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ట్రైన్ లెంత్. ఓకేనా. లెంత్ ఈజ్ ఈక్వల్ టు 150 meters. Now ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ ట్రైన్ ఒక బ్రిడ్జ్ని క్రాస్ చేయాలి. ఆ బ్రిడ్జ్ లెంత్ ఎంత అన్నాడు, 120 మీటర్స్. బ్రిడ్జ్ లెంత్ ఎంత, 120 మీటర్స్. ఓకేనా. సో ఈ బ్రిడ్జ్ని క్రాస్ చేయడానికి ఎంత టైం పడుతుంది అన్నాడు. ఇప్పుడు మనకి ఒక ట్రైన్, ఇది ఒక బ్రిడ్జ్ అనుకుందాం. ఓకేనా. ఇది ఒక ట్రైన్, ఈ ట్రైన్ ఇక్కడికి వచ్చింది అంటే ఇంకా ట్రైన్ ఈ బ్రిడ్జిని క్రాస్ అవ్వలేదు, ఇంకా స్టార్ట్ అయింది. సగం ట్రైన్ ఇలా వచ్చేసింది. ఇప్పుడు బ్రిడ్జిని క్రాస్ అయిందంటే క్రాస్ అవ్వలేదు. సో ట్రైన్ కంప్లీట్గా ఇక్కడికి వచ్చేసింది. ఇంకా బ్రిడ్జిని క్రాస్ అవ్వలేదు. ఈ ట్రైన్ మళ్ళీ ఇలా ముందుకు వెళ్ళిపోయింది, ఇంకా బ్రిడ్జిని క్రాస్ అవ్వలేదు. ఓన్లీ ఎప్పుడైతే కంప్లీట్గా ట్రైన్ మొత్తం ఎన్ని బాక్సులు ఉంటాయి అన్ని బాక్సులు క్రాస్ అయిన తర్వాతనే కంప్లీట్గా ట్రైన్ క్రాస్ అయింది అంటాం. సో ట్రైన్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు కవర్ చేసిన టోటల్ డిస్టెన్స్నే మనము లెంత్గా కన్సిడర్ చేసుకోవాలి. సో ఇప్పుడు టోటల్ లెంత్ ఎంత, 270 మీటర్స్ అయిపోయింది. బట్ ఇక్కడ ఏమన్నాడు, స్పీడ్ మాత్రం చేంజ్ అవ్వలేదు, విత్ ద సేమ్ స్పీడ్ అన్నాడు. విత్ ద సేమ్ స్పీడ్. సో సేమ్ స్పీడ్ అంటే ఎంత, 10 సెకండ్స్. సో ఎంత టైంలో క్రాస్ అవుతుంది అన్నాడు వాడు, 10 సెకండ్, 10 మీటర్ పర్ సెకండ్ ఇది. ఓకేనా. సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత 270, స్పీడ్ ఎంత 10, టైమ్ ఈజ్ ఈక్వల్ టు 27 సెకండ్స్. ఓకేనా. 27 సెకండ్స్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. ఓకే, మిగతా క్వశ్చన్స్ నెక్స్ట్ సెషన్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.